మీకెందుకండి? ఎవరు ఆర్గనైజ్ చేస్తారు? వాళ్ళు మీరు ఆర్గనైజ్ చేశారా? 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 చేయలేదు కదా, చేయలేదు కదా. మీరు పిలిచారు, వెళ్ళారు, ఓకే. మీరేం కాంట్రవర్సీ మాట్లాడలేదు, మీరు ఏం మాట్లాడారు మాట్లాడి వచ్చారు. వదిలేయండి, వదిలేయండి, టైం వేస్ట్. కిరణ్ గారు సింపుల్ గా కన్క్లూడ్ చేయండి, టైం తక్కువ ఉంది. సార్, ఎవరైనా ప్యానెల్ మెంబర్స్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రశ్నించడం కాదు, వ్యక్తిగతంగా దూషించడం. అందుకే కేసులు పట్టాయి, అరెస్ట్ అయ్యాడు. సానుభూతి వ్యక్తపరచాల్సిన దేశకి నేత కాదు ఆయన. సరే సరే, ఓకే ఓకే ఓకే. సురేష్ సింపుల్ గా స్ట్రైట్ గా. 2 పాయింట్లు సార్. కీర్తన గారు ఏమన్నారు? ఈ వైసీపీ వాళ్ళు ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారి మీద పడి బతుకుతున్నామంట. పాపం ఆయనే మాకు నెల నెల జీతాలు ఇస్తూ బతకండి నాయన అని చెప్పి పెంచి పోషిస్తున్నారు. ఆయన మీద మాట్లాడుతున్నారు కాబట్టి జీతాలు వస్తున్నాయి. మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడుతున్నారు, పవన్ కళ్యాణ్ జీతం ఇస్తున్నాడా? కీర్తన గారు అంత కన్నా పడలేదండి. మీరు అగత్పాతాలను తొక్కాం కదా, తొక్కాం కదా, అదే అగత్పాతాలను తొక్కాడు కదా. కోసం పవన్ కళ్యాణ్ గారి పేరు వాడుతున్నారు. టాకమ్మా పవన్ కళ్యాణ్ గారే జీతం తీసుకున్నారని ప్రజల్లో టాక్ 11 సీట్లు లేండి. అదే టాక్ వచ్చింది కానీ టాక్ 11 సీట్లు. సాగండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన మీద ఎందుకు ప్రశ్నిస్తున్నారు అంటే, పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి హామీకి బాధ్యత నేను అన్నాడు. అందుకు పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తాం. ఎందుకు ఆయన ఈరోజు నిరుద్యోగ వృత్తి గురించి మాట్లాడుతూ మరి అడగమంటే అడగమా? ఆయన ఏమన్నాడు? షణ్ముఖ వ్యూహం, నియోజకవర్గానికి 500 మందికి 10 లక్షలు. ఎక్కడ 10 లక్షలు? మరి అడగకూడదా? మహిళల భద్రత కోసం ప్రత్యేక చట్టాలు అన్నాడు. మరి పవన్ కళ్యాణ్ గారిని అడగకూడదా? మరి ఆయన ఇచ్చినటువంటి హామీలు అడగకూడదంటే నియంత పాలన, ఏం రాచరికమా? ఏం పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా రాజా? మీరే అన్నారండి మేము పట్టించుకోవట్లేదని. మీరు అన్నారు పట్టించుకోవట్లేదు, నేను అనలేదు. పట్టించుకోమంటున్నాను, అడగమంటున్నా. 10 లక్షలు ఎక్కడ? కీర్తన గారు షణ్ముఖ వ్యూహం ఎక్కడ? అదే మీరు అడగండి, ప్రశ్నించండి. నాకు కూడా చెప్పండి, జాబ్ క్యాలెండర్ ఎక్కడ? మద్యపాన నిషేధం ఎక్కడ? ఎక్కడ చెప్పండి మీరు కూడా. ఇలాంటి పనికి మాలిన మాటలు మాట్లాడడం పనికి మాల మాటలు కదా. మీరు పనికి మాల మాట్లాడుతున్నారు. పడిపోయారని మేము చేయలేదని 11కు పడిపోయాం అనుకున్నాం. అదే మేము చేస్తున్నాము, మీ కళ్ళకు కనిపించట్లేదు. ఆ కళ్ళకు ఎవరికి ఇచ్చారమ్మా? అదే ఒకటే ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయింది. కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయింది. అమలు చేస్తానన్నాడా? అదే 2 ఏళ్ళు అయింది కూటమి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారు దాటిపోయారు. ఎందుకు దాటారు? మీ పుణ్యమే అదంతా. పుణ్యమంతా సరే సరే సరే, ఓకే ఓకే సరే సరే, ఓకే 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 ఓకే. సురేష్ 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 సింపుల్ గా కన్క్లూడ్ చేయండి. కీర్తన గారు, ఆస్కింగ్ యూ, ఈ 2 ఏళ్లలో పూర్తయిన ప్రాజెక్ట్ ఒకటి చెప్పండి. సరే సరే, దాని మీద సెపరేట్ గా డిబేట్ పెడతానండి ఒక రోజు. సరే, ఇప్పుడు అంతా ఇప్పుడు స్ట్రైట్ గా మీరు చెప్పినంత మాత్రం ఒక నిమిషంలో చెప్పేది కాదు కదా. 2 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకైనా సరే రావాలంశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత కవర్ చేద్దామన్నా సరే మీ వల్ల కావాలి. ఓకే రైట్, థ్యాంక్ యూ. ఎందుకు రావట్లేదంటే దాని నుంచి పక్కకి తప్పుకున్నారు. అగత్పాతంలో నెట్టారు. ఇప్పుడు రావణ పరిస్థితి ఏంటనేది ఓకే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ కీర్తన గారు, థ్యాంక్ యూ ఫస్ట్ ప్లేట్.